దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు. పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే పప్పులు, ధాన్యాలు, నూనె, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో వారి ఆర్థిక స్థితిగతులు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో బియ్యం కొనుక్కోవాలంటేనే పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కిలో బియ్యం 50 రూపాయలు అవ్వడంతో ఒక పూట తిండి తినేందుకే పేద ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ మన దేశంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్స్ని నిలిపివేసింది. మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతులు అయితే ఆగిపోయాయి. సో యూఎస్లో గత కొన్ని నెలల క్రితం మనం చూసాం, అక్కడ షాపుల్లో దొరికే బియ్యానికి కొనుక్కునేందుకు అక్కడి తెలుగువారితో పాటు భారతీయులందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ భారత్ నుంచి అక్కడికి కేవలం బాస్మతి రైస్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది తప్ప సోనా మసూరి కానీ, హెచ్ఎంటీ రైస్ కానీ ఇలాంటి బియ్యం అయితే ఎక్కడికి కూడా ఎగుమతి అవ్వట్లేదు. సో ప్రజెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా భారత్ నుంచి ఎగుమతులు నిలిపివేసినా కూడా ఎక్కడ బియ్యం ధరలు అదుపులోకి రాలేదు. సో ఈ నేపథ్యంలో పేద ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్ రైస్ పేరుతో పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఈ రైస్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కిలో 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని విక్రయించనుంది. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏ రైస్ అయినా కూడా కిలో 50 రూపాయలకి మించే ఎక్కడైనా దొరుకుతోంది. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ కేంద్రాలతో పాటు ఈ కామర్స్లోనూ ఈ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సో ప్రజెంట్ అయితే ఈ బియ్యం 5 కిలోలు, 10 కిలోల బ్యాగ్స్తో ఈ బియ్యాన్ని అయితే కేంద్రం విక్రయించనుంది. ప్రజెంట్ ఈ రోజు ఈ పథకాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పద్ధతిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. సో దేశవ్యాప్తంగా పేద ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఈ కేంద్రాలు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో లేవు. సో మనం చెప్పుకున్నట్లు ఇందాక నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ కేంద్రాలు ఎక్కువ ప్రాంతాల్లో లేకపోవడంతో ఈ కామర్స్తోనూ ఈ బియ్యాన్ని విక్రయించాలని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ రోజు నుంచి ఈ బియ్యం మనకైతే పేద ప్రజలకు అందరికీ అందుబాటులోకి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. గతంలో పప్పు ధాన్యాలతో పాటు నూనె ధరలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని అనడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట బహిరంగ మార్కెట్లో విక్రయాలను అయితే ప్రారంభించి సో ఆ రెండు పథకాలు కిలో భారత్ ఆటా 27 రూపాయల 50 పైసలు కాగా కిలో భారత్ దాల్ 60 రూపాయలకి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అయితే ఈ రెండు విక్రయాలు జోరుగా సాగడంతో పేద ప్రజలకు అందుబాటులోకి బియ్యాన్ని కూడా తీసుకొచ్చేందుకు కిలో 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ అయితే ఈ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో 5 కిలోలు, 10 కిలోల బ్యాగ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో నేటి నుంచి ఈ విక్రయాలను అయితే ప్రారంభించినట్టు చెప్తోంది. సో ఈ కామర్స్ సంస్థలతో కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు సైతం ఈ భారత్ రైస్ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో కేంద్రీయ బండార్, ఎన్సీసీఎఫ్, నాఫెడ్తో పాటు ఈ కామర్స్లోని ఈ బియ్యాన్ని అయితే విక్రయించనున్నారు. 5 లక్షల టన్నుల బియ్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు అయితే చేపట్టింది. సో అయితే ప్రెజెంట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎగుమతులను అయితే కేంద్రం నిలిపివేసింది. సో దీని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. భారత్లో ఎప్పుడైతే బియ్యం ధరలు అదుపులోకి వస్తాయో అప్పటి వరకు ఇతర దేశాలకి బియ్యాన్ని ఎగుమతిని అయితే నిలిపివేస్తున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అంతేకాకుండా బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ ప్రతి శుక్రవారం రైస్ మిల్లర్స్, రైస్ స్టాక్స్ ఉన్న ప్రాంతాల నుంచి ఎంత స్టాక్ తమ దగ్గర ఉందో అది కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో నమోదు చేయాలని అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ రెండు పథకాలు భారత్ దాల్, భారత్ ఆటా ఎలా విజయవంతమయ్యాయో భారత్ రైస్ పథకం కూడా అలాగే విజయవంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో చూడాలి, ఈ రోజు నుంచే మనకి ఈ విక్రయాలు అయితే మొదలయ్యాయి. సో ఈ విక్రయాలు ఏ మేరకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు ఎలా ఊరటనిస్తాయన్నది అయితే కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి.